వాస్తుశాస్త్రంలో సింహద్వారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సింహద్వారం విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో, వాస్తుపరంగా అదృష్టం కలిసి రావాలంటే గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వాస్తుశాస్త్రంలో సింహద్వారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సహజంగా తూర్పు, పడమర, ఉత్తరం ఈ 3 సింహద్వారాలు అందరికీ ఎక్కువ అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అతి తక్కువ మందికి మాత్రమే దక్షిణ సింహద్వారం కలిసి వస్తుంది. దానికి కారణం ఏంటంటే దక్షిణ దిక్కంటే యమస్థానం. దక్షిణ సింహద్వారం పేరులో ఉన్న వర్గును బట్టి కొంతమందికి కలిసి వచ్చినప్పటికీ, నక్షత్రాల పరంగా కొంతమందికి కలిసి వచ్చినప్పటికీ అప్పుడప్పుడు కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి సింహద్వారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. అయితే ఎప్పుడైనా సరే సింహద్వారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే వాస్తుపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇంటికి మెట్లు నిర్మించుకునే వాళ్ళు సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి. మెట్ల ప్రారంభం కూడా సింహద్వారానికి ఎదురుగా రాకూడదు. మెట్లను నిర్మించుకునేటప్పుడు ఒక ఇంట్లో బేసి సంఖ్యలో మెట్లను నిర్మించుకుంటే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మెట్ల మీద నడిచేటప్పుడు కూడా ముందుగా కుడి పాదం మోపి మెట్ల మీద నడిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ రాకూడదు. సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ గేట్ రాకూడదు. అలా వస్తే వాస్తుపరంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే వాస్తుశాస్త్రపరంగా సింహద్వారానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ రాకూడదు. మన భోజనశాల అనేటటువంటిది, అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ అనేది సింహద్వారానికి ఎదురుగా రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సింహద్వారం విషయంలో లిఫ్ట్ పరంగా కానీ, మెట్ల పరంగా కానీ, ఇతర కారణాల వల్ల డైనింగ్ టేబుల్ పరంగా కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవటం వీలు కాకపోయినప్పటికీ సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సింహద్వారానికి ఏర్పాటు చేస్తే ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. తూర్పు సింహద్వారం ఉన్న గృహంలో నివసించే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగింపజేసుకోవాలంటే ఆదివారం రోజు ఒక పిడికెడు గోధుమలు, ఒక పిడికెడు బియ్యం, కొద్దిగా కర్పూరం, వీటిని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను సింహద్వారానికి తగిలించాలి. అప్పుడు తూర్పు సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళకి ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు, వాస్తుపరంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాల్లో నివసించే వాళ్ళు శనివారం రోజు ఒక గుప్పెడు బియ్యము, అంతే బరువు ఉన్నటువంటి కొన్ని పత్తి గింజలు, కొద్దిగా కర్పూరం, వీటిని నీలం రంగు వస్త్రంలో మూటగట్టి సింహద్వారానికి తగిలించాలి. అప్పుడు పడమర సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళకి ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు. అలాగే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాల్లో నివసించే వాళ్ళు బుధవారం రోజు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని ఆ ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు పెసలు, గుప్పెడు బియ్యము, కొద్దిగా కర్పూరము ఉంచి మూటగట్టి ఆ మూటను సింహద్వారానికి తగిలించాలి. ఇలా చేస్తే ఉత్తర సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళకి చాలా వరకు వాస్తు దోషాలు పనిచేయవు. దక్షిణ సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళు మాత్రం వాస్తుపరంగా ఉన్న దోషాలన్నీ పోగొట్టుకోవటానికి మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కలబెందను తలకిందులుగా వేలాడదీయటం, అలాగే 1 కేజీ పటికను ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి సింహద్వారం ముందు తగిలించడం ద్వారా దక్షిణ సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళు వాస్తు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వాస్తుపరంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే వంటగదిలో అద్దాలు ఉండకూడదు. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే లివింగ్ రూమ్లో కానీ, బాత్రూముల్లో కానీ ఎక్కడైనా అద్దాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు దిక్కు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ అద్దాలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే టీవీలు కానీ, కంప్యూటర్లు కానీ ఇలాంటివి లివింగ్ రూమ్లో, స్టడీ రూమ్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు వాటిని ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోవాలి. టీవీలు, కంప్యూటర్లు ఈశాన్యంలో లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఎప్పుడైనా సరే గృహంలో అదృష్టం బాగా కలిసి రావాలంటే హాల్లో ఉదయిస్తున్నటువంటి సూర్యుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. దానివల్ల అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అయితే వాస్తుపరంగా విసనకర్ర ఆకారంలో ఉన్న గృహాలలో కానీ,
ఆంగ్ల అక్షరం యు ఆకారంలో ఉన్నటువంటి గృహాలలో కానీ త్రిభుజం ఆకారంలో ఉన్న గృహాలలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మెట్లు నిర్మించుకునేటప్పుడు కూడా తూర్పు వైపు నుంచి పడమర వైపుకి లేదా ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి వచ్చేలాగా మెట్లు నిర్మించుకుంటే చాలా మంచిది. కాబట్టి వాస్తు శాస్త్రంలో సింహద్వారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకొని సింహద్వారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ గృహంలో ఉన్న వాస్తు దోషాలు తొలగింపజేసుకోవటానికి సింహద్వారం పరంగా ప్రత్యేకమైన మూటను మీ సింహద్వారానికి తగిలించుకోండి. వాస్తుపరంగా ఉన్న సమస్త దోషాల నుంచి బయటపడి గృహ లాభాన్ని అందిపుచ్చుకోండి.